బాలయ్యకి సంక్రాంతి స్టార్ అనే పేరుంది. ఈ సీజన్లో వచ్చిన ఆయన సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించాయి. అన్ని భారీ విజయాలు నమోదు చేసినవే కావడం విశేషం. మంగమ్మ గారి మనవడు, దేశోద్ధారకుడు, వంశానికొక్కడు, సమరసింహారెడ్డి, నరసింహారాయుడితో పాటు గతేడాది రిలీజ్ అయిన డిక్టేటర్ కూడా ఇదే సీజన్లో వచ్చి సంచలన విజయం సాధించింది. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు క్రియేట్ చేసిన సంచలన విజయాలు సంగతి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అవి బాలయ్య కెరీర్నే కాదు, తెలుగు సినిమా చరిత్రనే మలుపు తిప్పిన సినిమాలుగా నిలిచాయి. దీంతో బాలయ్యకు దాదాపు 95% సక్సెస్ రేట్ ఉంది. ఇదే టైంలో చిరంజీవికి పొంగల్ సీజన్ బాగా కలిసి రాలేదు. కొత్త మిలీనియంలో బాలయ్యతో 2 సార్లు పోటీ పడ్డాడు మెగాస్టార్. సమరసింహారెడ్డికి పోటీగా చిరంజీవి స్నేహం కోసం మూవీని రిలీజ్ చేశాడు. అది సోసోగా నిలిచింది. ఇక నరసింహనాయుడికి పోటీగా మృగరాజు చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్. చిరంజీవి కెరీర్లోని అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటి. ఆ తర్వాత ఈ ఇద్దరు మరోసారి ఎదురుపడలేదు. కానీ ఇప్పుడు రాబోయే సంక్రాంతికి పందెంకోళ్లుగా కాళ్లు దువ్వుతున్నారు. ఇలా 2 సార్లు రీసెంట్ గా చిరంజీవికి బాలయ్యతో పోటీ వల్ల ఎదురు దెబ్బలు తగలడంతో మెగా కాంపౌండ్ లో కొత్త టెన్షన్ మొదలైందట. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం, ఇటు చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 తమిళ మూవీకి రీమేక్ అనే కామెంట్స్ వస్తుండడం వారి ఆందోళన కాస్త పెంచుతుందట. దీంతో సంక్రాంతి నాటికి సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనే ప్రచారం జోరందుకుంది. ఇలా బాలయ్య సెంటిమెంట్ కి చిరంజీవి భయపడుతున్నారనే రూమర్ టాలీవుడ్ లో షికారు చేస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.